హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షార్ట్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాధనలు కూడా మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. వీడియో రెండు వారు ఇస్తున్న అర్థమవుతుంది. మీరు కూడా రెడీ చేసుకుని డిస్క్రిప్షన్లో ఫుల్ పంచాంగ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రోఫిక్తో వీడియో ఎలాగున్నాలో పిక్ని ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం ఏపీక్ యాప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఎలా వస్తుంది ఇంటర్ఫేస్? ఎవరు ఫోటో యాడ్ చేయాలనుకున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ అనుకో దాన్ని క్లిక్ చేయండి. క్రాప్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పాండ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన రేషియోలు ఉంటాయి, దాన్ని సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్లిక్ చేయండి. లేదంటే ప్రాంప్ట్ ఇచ్చుకొని మీకు నచ్చిన ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేసుకోండి. నేను నార్మల్గా జనరేట్ క్లిక్ చేస్తున్నాను. మీకు నచ్చిన టైప్ ప్రాంప్ట్ ఇస్తే అలా జనరేట్ అయిపోతుంది. మీకు ఏ టైప్ కావాలో ఆ టైప్లో ప్రాంప్ట్ ఇవ్వండి, లేదంటే నార్మల్గా జనరేట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా నార్మల్ జనరేట్ చేయించాను. ఇలా వస్తుంది చూడండి. ఇలా మీకు నచ్చిన స్టైల్ సెలెక్ట్ చేసుకొని అప్లై క్లిక్ చేసి ఇక్కడ రైట్ సింబల్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మన ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలని బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకోండి. దానికోసం ఫోటో యాప్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ చేయండి. ట్రాన్స్ఫర్ అంటే ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలను క్లిక్ చేయండి. ఇక్కడ 1 క్లిక్ బ్యాక్గ్రౌండ్ ఏమి అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఇక్కడ డాన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. లాస్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్లో స్టార్టింగ్ ఉంటాయి, క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ క్లిక్ చేసి డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేసి వివర్ ఫాంట్స్ క్లిక్ చేయండి. లేకపోతే డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం స్టార్టింగ్లోకి వచ్చేయండి. ప్లస్ సైన్ చేసి ఏదైనా ఒక షేప్ యాడ్ చేసుకోండి. బిట్మర్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి షేప్ని. ఎడిట్ షేప్ క్లిక్ చేయండి. ఇలా ఫుల్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా టోటల్ ఇలా ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇలా టోటల్ ఇలా ఇంక్రీజ్ చేయండి. ఇక్కడ వై క్లిక్ చేసి ఇలా టోటల్ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ మోన్ ట్రాన్స్ఫర్లో ఇక్కడ స్కేల్ సింబల్ క్లిక్ చేయండి. సారీ, ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. ఇలా యాడ్ చేసుకున్నారు కదా, ఎడిట్ షేప్ క్లిక్ చేసి ఎక్స్ వాల్యూ అనేది 0 చేసుకోండి. వై వాల్యూ మోన్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ఇక్కడ స్కేల్ సింబల్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లో ఒక రీఫ్రేమ్ యాడ్ చేయండి. ఎండింగ్లోకి వచ్చేసి రీఫ్రేమ్ యాడ్ చేసి ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. స్కేల్ని ఇలా ఇంక్రీజ్ చేసుకుని టోటల్ ఇంక్రీజ్ చేసుకుని ఇక్కడ జెడ్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. వై వాల్యూ టోటల్ ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ అనే ఆపోజిట్ క్లిక్ చేసి మాస్క్ క్లిక్ చేసి మాస్క్ అప్లై చేయండి. చూడండి ఇలా వస్తుంది. చాలా సింపుల్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకున్న ఫోటోలని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసి ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఫోటోలని ఎండ్ వరకు యాడ్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా యాడ్ చేసుకుని ఫోటోలని ఇక్కడ బార్డర్ అండ్ షాడో క్లిక్ చేసి ఇక్కడ షాడో యాడ్ చేసి ఇక్కడ రైట్ సైడ్ వల్ల లెఫ్ట్ సైడ్ వల్ల అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకోండి షాడోని. ఇలా యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా వస్తుంది వీడియో. ఇలా ఇక్కడ ఫోటో కనిపించకపోతే ఇలా యాడ్ చేసుకొని చూడండి, చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, ఇక్కడ మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.